కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ అలర్ట్ నోటీస్ జారీ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ఇంటెలిజెన్స్ ని అప్రమత్తం చేయాలని, మా మీద కాదు కేసీఆర్ కదలికలపై ఫోకస్ పెట్టండి అని బండి సంజయ్ అన్నారు. రాజకీయాలు ఆపి ముందు మీ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని హితవు పలికారు. సిలిండర్ వచ్చిందా వచ్చిందానే మనకి థ్యాంక్ యూ ఎడనా పక్క బయటికి వస్తేనే పడుచుకోవాలి, లోపల ఉన్న పడుచుకోండి. కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడుస్తారు. ఎలా చెప్పు, కేసీఆర్ జనం మర్చిపోయారు. కేసీఆర్ బయట ఉన్న లోపల ఉన్న కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత పోయింది. వాళ్ళ పార్టీ నుంచే తెలంగాణ అనే పదాన్ని తొలగించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. జాతీయ పార్టీ అన్నారు, ముంబైలో పోటీ చేస్తామన్నారు. అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు స్పష్టత లేదు వాళ్ళకి. ఇది విక్తం అది విక్తం, ఇది ఓడుస్తాం అది ఓడుస్తాం అన్నారు. మేమే కీలక పాత్ర పోషిస్తాం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో స్పష్టం చేయండి. ఇక్కడనే క్యాండిడేట్ గతి లేరు. మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇవాళ మీ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే ఏడవైనా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలో మోడీ గారు అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని పార్టీల నాయకులు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఢిల్లీలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. బీజేపీ కార్యకర్తలైనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని శిరస వహిస్తాం వెళ్ళం కూడా ప్రజాస్వామ్య వల్ల మేము. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. అక్కడ తిరిగి ఏర్పడేది మోడీ గారి ప్రభుత్వం క్లారిటీ ఉంది. అలా ఒకటి పగలు పట్టింపులు ఇవన్నీ పోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలకు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు జెండాలు పక్క పెట్టండి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇవాళ మనకు నిధులు వస్తాయి, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది. ఇట్లా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. బయటికి వస్తేనే పడుచుకోవాలి, లోపల ఉన్న పడుచుకోండి. కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడుస్తారు. ఎలా చెప్పు, కేసీఆర్ జనం మర్చిపోయారు. కేసీఆర్ బయట ఉన్న లోపల ఉన్న కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు.